ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడుకి సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్‌కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, కింజారపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, అలాగే మత్స్యశాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు, అలాగే కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖలు, నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పట్టణాభివృద్ధి, సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్యం, కుటుంబ వైద్యారోగ్య శాఖ, నిమ్మల రామానాయుడుకు వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్, మహమ్మద్ ఫరూక్కు లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్, వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యూత్ అండ్ స్పోర్ట్స్, కొలుసు పార్థసారథికి హౌసింగ్, ఐఎన్పిఆర్, గుట్టిపాటి రవికుమార్కి ఎనర్జీ, కందుల దుర్గేష్కు టూరిజం, కల్చరల్, అలాగే సినిమాటోగ్రఫీ, గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్ సవితకు బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ సర్ఫ్, ఇలా పలు మంత్రులకు వారి వారి శాఖలను కేటాయించారు.